పద్ధతిని విధానాన్ని ఉపయోగించి దేవుడు మనల్ని కూడా క్రమశిక్షణలో పెట్టడని అంటారా? The God that is being preached by most preachers చాలా మంది ప్రసంగికులు ఏ దేవుని గురించి అయితే బోధించారో is not the God of the Bible. ఆ దేవుడు బైబిల్ దేవుడు కాదు. He is a Santa Claus. ఆయన ఒక శాంటా క్లాస్. He is an unbiblical God. ఆయన వాక్యానుసారమైనటువంటి దేవుడు కాదు. Who only loves, who only gives, who only takes care. వారు బోధించిన దాని ప్రకారం దేవుడు ఎప్పుడు ప్రేమించేవాడే, ఎప్పుడు మన కోరికలు తీర్చేవాడే, ఎప్పుడు మన ఆశలు తీర్చేటటువంటి వాడే, మనం అంటే ఇష్టపడే మన వెనకాల ఉండేవాడే అని All I have to బోధిస్తారు. do is give him a list of all the things I want. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఏమేం కావాలో ఆ లిస్ట్ పెద్దగా రాసి నాకు ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ కూడా కావాలి అని దేవుడికి ఇవ్వడమే మనం చేయాల్సిన పని. Send it to him and he'll go to the groceries and bring all that you want. మనకు కావాల్సిన లిస్ట్ అంతా కూడా దేవుడికి ఇచ్చేస్తే దేవుడు వెళ్ళి వాటన్నిటిని కూడా కొని మన కొరకు తీసుకొస్తాడని అనుకుంటున్నారు. That's the idea many Christians have about God. చాలా మంది క్రైస్తవులు దేవుని గురించి ఇదే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. And when God doesn't do what they ask him to do, దేవుని ఏదైతే అడిగారో ఆ విషయాన్ని లేదా ఆ వస్తువుని దేవుడు ఇవ్వకపోతే they get angry, they get bitter with God. వీరు ఏం చేస్తారంటే దేవుని మీద కోపంగా ఉంటారు, దేవుని గురించి చేదు అనుభవాన్ని వారి హృదయంలో కలిగి ఉంటారు. But he waits. కానీ దేవుడు ఎదురు చూస్తాడు. He waits patiently. ఆయన చాలా సహనంతో, ఆయన ఓపికతో ఆయన ఎదురు చూస్తారు. When you hit rock bottom, ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు లేవలేనటువంటి అట్టడుగు స్థితికి దిగజారిపోతావో, and you will hit rock bottom one day, believe me, believe the Bible. వాక్యాన్ని విశ్వసించండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. ఒకరోజు ఖచ్చితంగా దేవుని విడిచిపెట్టినటువంటి క్రైస్తవుడు ఆ అట్టడుగున దిగజారిపోయినటువంటి అధమ స్థితికి పడిపోతాడు. Then you start crying. అప్పుడు ఏడవడం ప్రారంభిస్తారు. Then you start, pleading with God. దేవుని బ్రతిమిలాడడం అప్పుడు ప్రారంభిస్తారు. Then you start crying and saying, Lord, help me, help me. దేవా నాకు సహాయం చెయ్యి అని ఏడుస్తూ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు. That is the moment when you think your whole world is crumbling and being destroyed. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే నీ పరిస్థితి, నీ చుట్టూ ఉన్నటువంటి లోకం, ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయినట్టుగా, లేకపోతే ఏమీ ఇంకా నీకు లేదు, సమస్తము శూన్యమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావు. The person whom you thought loved you the most, నువ్వు అనుకోవచ్చు ఈ వ్యక్తి నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి అని ఎవరి గురించి అయినా అనుకోవచ్చు, will not be able to help you. ఆ వ్యక్తి కూడా నీకు సహాయం చేయలేడు. You know what that is? అదేమిటో తెలుసా? That is God using the rod on you. దేవుడు నీ మీద తన కర్రను లేదా బెత్తాన్ని నీ జీవితంలో దేవుడు ఉపయోగిస్తున్నాడని దాని అర్థం. Be careful. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. Don't take God lightly. దేవుణ్ణి చాలా తేలికగా తీసుకోవద్దు. Just because after every sin immediately you do not get punished. నువ్వు చేసిన ప్రతి తప్పుకి, ప్రతి పాపానికి వెంటనే శిక్ష రావడం లేదు గనక దేవుణ్ణి తక్కువ అంచనా వేయవద్దు. You think it's all right, God is not watching me.